గవర్నర్లు తప్పులు చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఇదే భాగ్యనగరం నుంచి అదే ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. 2014 జూన్ 2 నుంచి ఇయ్యాలటి దాకా తెలంగాణ రాష్ట్ర గవర్నర్లు ఎవరన్నా, అది నరసింహన్ గారైనా తమిళసై గారైనా, ఒక్క అక్షరం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే మీరు ప్రజలలో చర్చ పెట్టండి తప్ప ఇంత అన్డెమోక్రటిక్గా పనిచేయడం అనేది ముఖ్యమంత్రి గారికి తగదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మళ్ళా డిస్టర్బెన్స్ అయింది అన్న. ఒకసారి ఆడియో చెక్ అన్నాక ఇంకా సైలెన్స్ ఉండాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించిందో, రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎటువైపు డ్రైవ్ చేస్తుందో, ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏ ప్రయోజనాలు అందిస్తుందో ఆ విధానపరమైన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం. ఈ విధానపరమైన పత్రం మీద రాష్ట్ర ప్రజల క్షేమం మీద సంక్షేమం మీద చర్చించేటువంటి ప్రాథమిక హక్కు శాసనసభ్యులుగా మా అందరికీ ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఆమోదింపజేయడం, గవర్నర్ గారి ప్రసంగం మీద అన్ని పార్టీల శాసనసభ్యులు చర్చలు జరిపి ఆ గవర్నర్ గారి ప్రసంగాన్ని ఆమోదించే బాధ్యత కూడా శాసనసభకు ఉంటుంది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 40-50 సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, రాజ్యాంగ పద్ధతులని తుంగలో తొక్కి శాసనసభ్యుల హక్కులని, శాసనసభ హక్కులని, గవర్నర్ గారి బాధ్యతని తుంగలో తొక్కి కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ముఖ్యమంత్రి గారికి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 కోట్ల ప్రజానీకం శాసనసభలో శాసనసభ్యులుగా పార్టీలుగా మా గురించి ఏం చర్చించబోతున్నారో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం పని చేయబోతున్నారని చెప్పి ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో గవర్నర్ గారికే దిక్కు లేకపోతే, గవర్నర్ ప్రసంగానికే తిలోదకాలు ఇస్తే శాసనసభ్యులుగా ఇవాళ మా శాసనసభ పక్ష నాయకుడి ఆధ్వర్యంలో 3 శాసనసభ్యులం రేపు అసెంబ్లీలో మా పరిస్థితి ఏముండబోతుందో మాకు అర్థమవుతూ ఉంది. స్పీకర్ గారి చైర్ని అడ్డం పెట్టుకొని మేము మాట్లాడుతున్న సందర్భంలో మైకులు కట్ చేయడం, అవమానకరమైన పద్ధతిలో మా ఆత్మగౌరవం కించపరిచే పద్ధతిలో మాట్లాడడం, శాసనసభ్యులను ఉసుకొల్పడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇప్పటికే జరుగుతూ ఉంది. కానీ ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఒక్కరు రాజీనామా చేసి వస్తే గంటల తరబడి మాట్లాడే అవకాశాన్ని 4 కోట్ల ప్రజలు ఆత్మను ఆవిష్కరిస్తామని చెప్పినప్పుడు మాట్లాడే అవకాశం శాసనసభ కల్పించింది. మేము టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగా 7 మంది ఉన్నా 10 మంది ఉన్నా 4 కోట్ల ప్రజల పక్షాన్ని మేము కొట్లాడేది ఉంది, మాట్లాడేది ఉంది, మా ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించేది అన్నప్పుడు గంటల తరబడి మాట్లాడే అవకాశాన్ని మాకు ఆనాడు కల్పించారు. కానీ ఇవాళ మాత్రం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవాళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. శాసనసభ వ్యవహారాలనే మొత్తం శాసనసభ వ్యవహారాల మంత్రితో పాటుగా స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మా హక్కులు హరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎట్టి పరిస్థితి కూడా తెలియదు. ఇవాళ మేము 3 కావచ్చు కాక ఆనాడు కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇవాళ 3 శాసనసభ్యులం కావచ్చు కాక రాబోయే కాలంలో ఈ అసెంబ్లీ మీద ఎగిరే జెండా భారతీయ పార్టీ జెండా ఎగరబోతుంది ఈ గడ్డ మీద అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా మా వైపు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అనేక సమస్యలతో వీఆర్ఏల సమస్య కావచ్చు, వీఆర్ఓల సమస్య కావచ్చు, నిరుద్యోగ యువకుల సమస్యలు కావచ్చు, రైతాంగ రుణమాఫీ సమస్య కావచ్చు, మహిళల సమస్య కావచ్చు, బెల్ట్ షాపుల వల్ల
లక్షలాది మంది మహిళల పుస్తలు తెగిపోయే సమస్య కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఒక నియంకృష పాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పాలన కొనసాగుతూ ఉంది. ఈ నియంతృత్వానికి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా శాసనసభ్యులుగా అసెంబ్లీలో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తాం. అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. లేని పక్షంలో అసెంబ్లీ బయట ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని యావత్ తెలంగాణ ప్రజలారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకున్నంత శక్తి మేరకు అన్ని వర్గాల ప్రజల కోసం అసెంబ్లీలో కొట్లాడుతాం. అక్కడ అవకాశం లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో మీ అందరితో పాటుగా మీ పక్షాన్ని నిలబడి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తా ఉన్నా, శాసనసభను కించపరచకండి, శాసనసభ్యుల హక్కులు హరించకండి. ఈ పని కనుక మీరు చేస్తే రాబోయే కాలంలో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. भारत माता की जय, भारत माता की जय। राजा भाई जी चलो ये तीसरी विधानसभा है ना, बजट तीसरा है, चौथा तीसरा सेकंड है ना, 18 తర్వాత 19 సెకండ్ శాసనసభకు మూడో బడ్జెట్, నాలుగో బడ్జెట్ 18, 19, 20, 21 उस पे नहीं जाएंगे आप, ठीक है। 20, आज तेलंगाना राज्य का बजट सेशन प्रारंभ हो रहा है। दुर्भाग्य की बात यह है कि बिना गवर्नर के बजट सेशन चलाने का निर्णय हिटलर सरकार यानी केसीआर सरकार ने निर्णय लिया है। ये बहुत ही दुर्भाग्य की बात है, क्योंकि केसीआर जी जिस रोड पर, जिस मार्ग पर तेलंगाना को ले जाना चाह रहे हैं, वहाँ पर सिवाय बर्बादी के कुछ नहीं है। केसीआर जी ये सोच रहे होंगे कि मैं गवर्नर को रिस्पांस नहीं दूंगा, राज्यांगम के विरुद्ध काम करूंगा, कोई पूछने वाला नहीं है। तो मैं केसीआर जी को ये कहना चाहूँगा कि आज पूरे तेलंगाना की जनता तुम्हारी ये गंदी हरकतों को देख रही है, ऑब्जर्व कर रही है कि वो तेलंगाना के लिए लड़ने वाला केसीआर और आज तेलंगाना को अंधकार में भेज रहा है, राज्यांगम के विरुद्ध, संविधान के विरुद्ध कार्य कर रहा है। एक महिला गवर्नर होने के नाते भी एक महिला को रेस्पेक्ट नहीं दे रहा है। ये आज तेलंगाना की जनता ऑब्जर्व कर रही है। मैं मुख्यमंत्री जी को ये कहना चाहूँगा कि जब मैं एक विधायक था, उसके बाद में हमारे और 2 विधायक जो तुम्हारी पार्टी के खिलाफ संघर्ष करके जीते, धनबल, बनबल, हर प्रकार का बल हमारे 2 विधायकों को हराने के लिए तुमने उपयोग किया, लेकिन जनता ने तुम्हारा पैसा खाया, लेकिन वोट भारतीय जनता पार्टी के पक्ष में कि हाँ हमारे को ऐसे नेता चाहिए जो जनता के लिए लड़े, जो किसानों के लिए लड़े, जो तेलंगाना के विकास के लिए लड़े। हमें ऐसे विधायक चाहिए, इसलिए 2 विधायकों को जनता ने जिताया है। मैं आज केसीआर जी को कहना चाहूँगा कि आज से बजट सेशन प्रारंभ हो रहा है, हमें तेलंगाना की जनता की आवाज़ उठाने का मौका असेंबली में दे, हमारी आवाज़ को दबाने का मौका ना दे, हमारी आवाज़ को दबाने का प्रयत्न ना करे। अगर आज आप हमारी आवाज़ को विधानसभा में दबाओगे तो तुम्हारी आवाज़ कहाँ दबाना है ये हमें अच्छी तरह आता है। मैं केसीआर जी को कहना चाहूँगा, जैसे हिटलर जी ने बहुत अच्छे शब्दों में बात कही है कि एक ज़माना था जब तुम लोग 2-2, 3-3 घंटे इस विधानसभा में बात करते थे तो अपोजिशन तुम्हारे को टाइम देता था, उसका जवाब देता था। तो आज वही केसीआर को हम याद दिलाना चाहते हैं कि आज क्वेश्चन आंसर बहुत सारे हैं,